ఆని అక్క, విశ్వ అండ్ నేని ముగ్గురు కలిసి మళ్ళీ గోల్డెన్ సీట్ కొట్టేశారు. గోల్డెన్ సీట్ వచ్చింది కదా, వీడి ఎంట్రీ ఇచ్చింది దాంట్లోనే. హి ఇస్ లక్కీ చామ్. ఒక అక్క వచ్చింది. అక్క ఇప్పటివరకు ఏ రియాలిటీ షోలో డాన్స్ షోలో చేయలేదు. ఆ అక్కనే మా ఆని అక్క. అక్కతో ఏంటి మమ్మీ ఎవడు? ఫస్ట్ టైం నా లైఫ్ లో డాన్స్ చేస్తున్నప్పుడు టెన్షన్ పడుతున్నా. ఫస్ట్ టైం మహబూబు, యావరు, వాసంతితో పాటు మా బుడ్డోడు ఉన్నాడు. చారక తడక అయిపోయింది. బాగానే ఉంటాం, స్టార్ట్ అయినాక రెట్లో ఉంటాం. డాన్స్ ఇద్దాము, డాన్స్ ఇద్దాము అనుకున్నాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్ధా స్విష్. సో నిన్న చూసారు కదా, ఆని అక్క, విశ్వ అండ్ నేని ముగ్గురు కలిసి మళ్ళీ గోల్డెన్ సీట్ కొట్టేశారు. అండ్ వాళ్ళ డాన్స్ అయితే అమేజింగ్ గా ఉంది, సూపర్ సూపర్ చేశారు. మరి ఈ గోల్డెన్ సీట్ రావడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత ప్లానింగ్ చేశారు, ఎలా వాళ్ళు వర్కౌట్ చేశారు, అండ్ ఇంకేమేం చేస్తే ఈ గోల్డెన్ సీట్ వచ్చింది అనేది ఇదంతా ఈరోజు బ్లాగ్ లో మీకు చూపించబోతున్నాను. అండ్ నిజంగా చెప్పాలంటే వీళ్ళిద్దరు ఎనర్జీ మ్యాచ్ చేయడానికి, వాళ్ళిద్దరితో డాన్స్ చేయడానికి విశ్వకైతే చుక్కలు కనిపించినాయి. అంటే ఫస్ట్ టైం నేను ఆయనని అమ్మో ఇట్లా చేస్తుండ్రా వీళ్ళు, ఇంత ఎనర్జీతో వాళ్ళని మ్యాచ్ చేయాలి, ఇలా చేయాలి అంటే హీ వాంటెడ్ టు గివ్ హిస్ బెస్ట్. అవన్నీ మూమెంట్స్ అంటే చాలా ఫన్ మూమెంట్స్ కూడా నేను క్యాప్చర్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ పర్ఫార్మెన్స్, అంటే వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో పెట్టండి, బికాస్ ఐఎమ్ రీడింగ్ ఆల్ యువర్ కామెంట్స్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ఇప్పుడైతే ప్రాక్టీస్ కి బయలుదేరుతున్నాము. విశ్వ అయితే ప్రాక్టీస్ కి రెడీ అవుతున్నారు. అండ్ ప్రాక్టీస్ వెళ్లే ముందు ఆయన కాఫీ తాగి బయలుదేరుతారు. ఆయన రెడీ అయ్యే లోపు ఆయన కాఫీ రెడీ చేసేస్తా. పదండి కాఫీ చేసేద్దాం. కాఫీ వచ్చేసి నేను ఈ అగారో ఇంపీరియల్ ఎస్ప్రెసో కాఫీ మషిన్ లో చేస్తున్నాను. ఇది సూపర్ స్టైలిష్ గా, ఎలిగెంట్ గా, అంతేకాకుండా కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుంది అండ్ చాలా కాంపాక్ట్ ఇన్ సైజ్ కూడా. సో ఇక్కడ వచ్చేసి మనకు 1100 వాట్ మోటార్ ఉంటుంది దీంట్లో అండ్ 15 బార్ ప్రెషర్ తో మనం ప్రతిసారి కాఫీ చేసుకున్నప్పుడు థిక్ స్ట్రాంగ్ ఫ్రాత్ తో ఉన్న కాఫీని ఇస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు ట్యాంక్ ఫర్ వాటర్ ఇచ్చారు. సో వాటర్ ట్యాంక్ వచ్చేసి మనం మినిమం అండ్ మాక్సిమం మార్క్ ఉంది కదా, సో మాక్సిమం వరకు ఫిల్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు ప్రెషర్ నాబ్ ఇచ్చారు. సో ఈ ప్రెషర్ నాబ్ ని మనం మార్క్ చేసుకుంటే ఏంటంటే మనం స్టీమ్ అనేది, ప్రెషర్ అనేది మనం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. సో ఈ నాబ్ మనకు ఫ్రాతింగ్ కి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి పవర్ బటన్. సో పవర్ బటన్ ఆన్ చేశాక ఇక్కడ ఒక డిజిటల్ డైల్ ఇచ్చారు కదా, సో ఈ డిజిటల్ డైల్ లో మనకు డిజైర్డ్ టెంపరేచర్ వరకు రీచ్ అవుతుంది. ఆ తర్వాతే కాఫీ చేసే ముందు ఇక్కడ ఉన్న నాబ్ ని మనం చెక్ చేసుకుంటే కాఫీ మగ్ ఉన్న మార్క్ వరకు ఆ టెంపరేచర్ నాబ్ అనేది రీచ్ అవుతుంది. అప్పుడు కాఫీ మనకు వస్తుంది. అండ్ ఇది కాఫీ ఎక్స్ట్రాక్షన్ బటన్. సో ఈ బటన్ ని ప్రెస్ చేస్తే మనకు ఎస్ప్రెసో కాఫీ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టీమ్ బటన్ ఇచ్చారు. సో మనం ఫ్రాతింగ్ కోసం స్టీమ్ డెవలప్ చేసే ముందు ఈ స్టీమ్ బటన్ ని ప్రెస్ చేస్తే టెంపరేచర్ మళ్ళీ స్టీమ్ మోడ్ కి స్విచ్ అయిపోయి అప్పుడు మనకు స్టీమింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫ్రాతర్ ఇచ్చారు. సో ఫ్రాతర్ వాండ్ అన్నమాట. ఇది మనకు మిల్క్ ఫ్రాత్ చేయడానికి, ఫోమింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇది కూడా కంప్లీట్ 360 డిగ్రీ రొటేట్ అవుతుంది. సో మనం ఏ యాంగిల్ నుండి మిల్క్ ఫ్రాత్ చేసుకోవాలనుకున్నా ఈజీగా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మనకు పోటా ఫిల్టర్ ఇచ్చారు. సో ఈ పోటా ఫిల్టర్ ఏంటంటే మనం దీంట్లో కాఫీ పౌడర్ వేసుకొని దీంట్లో మనం ఫిట్ చేసుకోవాలి. సో ఇది ఫిట్ చేసినప్పుడు ప్రాపర్ ఇక్కడ లాక్ ఉంది కదా, అంతవరకు దీన్ని పుల్ చేస్తే ప్రాపర్ పర్పెండిక్యులర్ యాంగిల్లో ఇది సెట్ అవ్వాలి. అప్పుడే ఇది కరెక్ట్ గా ఫిట్ అయినట్టు. పోటా ఫిల్టర్ లో కాఫీ పౌడర్ ని ఫిల్ చేసి ఇక్కడ మనకు ట్యాంపర్ ఇచ్చారు కదా, కాఫీ ట్యాంపర్, ఈ ట్యాంపర్ తో ప్రెస్ చేస్తే కరెక్ట్ లెవెల్ అప్ అవుతుంది. సో నెక్స్ట్ కాఫీ చేసుకోవడానికి ఈ వాటర్ ట్యాంక్ లో వాటర్ ని ఫిల్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే మనకు ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ బ్లింక్ అవుతుంది కదా, సో మన కాఫీ
చేయడానికి డిజైర్డ్ టెంపరేచర్ రీచ్ అయ్యే వరకు లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. వన్స్ వి రీచ్ ద డిజైర్డ్ టెంపరేచర్ బ్లింక్ అవ్వడం స్టాప్ అవుతుంది. అప్పుడు ఈ పోటా ఫిల్టర్ అనేది మనం ఫిట్ చేసుకొని ఎక్స్ప్రెసోని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కూడా మనకి ఇక్కడ కాఫీ బటన్ ఇచ్చారు కదా, అది ప్రెస్ చేయగానే థిక్ బ్యూటిఫుల్ రిచ్ కాఫీ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి మన ఎస్ప్రెసో కాఫీ. సో మా ఎక్స్ప్రెసో కాఫీ ఇస్ రెడీ అండ్ చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. ప్రాపర్ ఫ్రాత్ తో ప్రాపర్ అమౌంట్ ఆఫ్ కాఫీ స్ట్రాంగ్ అది ఇట్లా వచ్చేస్తుంది స్మెల్. ఆల్రెడీ నేను తెప్పించిన కాఫీ కూడా మంచి ప్యూర్ కాఫీ. సో దీంట్లో షుగర్ లేదు, విశ్వత్ ఇలాగే తీసుకుంటారు. ఐ విల్ ఆల్సో టేస్ట్ ఇట్ వన్స్. చేదు ఉంటుంది కొంచెం. ఎస్ప్రెసో అంటే ఇలాగే ఉంటుంది. సో స్పెషలీ ఒక మంచి కిక్ స్టార్ట్ ఇవ్వడానికి ఇలాంటి ఎస్ప్రెసో కాఫీ అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది. దిస్ ఇస్ ఫర్ విశ్వ. ఇప్పుడు నేను నా కోసం కాఫీ చేసుకుంటా. సో నా క్యాపుచినో కోసం సేమ్ విశ్వ లాగానే ఫస్ట్ ఎక్స్ప్రెసో తీసుకోవాలి, తర్వాత మిల్క్ ఫ్రాత్ చేసి 2 మిక్స్ చేయాలి. ఫస్ట్ అయితే ఎక్స్ప్రెసో తీసేసుకుంటా. ఎంత స్ట్రాంగ్ మనకు కావాలో దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. సో నాకు ఎక్కువ స్ట్రాంగ్ అంత ఇష్టం ఉండదు. క్యాపుచినో చేసుకుంటున్నాను కదా, సో దానికి మిల్క్ కూడా మనం ఫ్రాత్ చేసుకోవాలి. ఇది ఫ్రాతింగ్ ఆప్షన్ కదా, దీన్ని ప్రెస్ చేసేస్తాం. సో ఈ ఫ్రాతింగ్ ఆప్షన్ కి కూడా కింద స్టీమర్ లో స్టీమ్ జనరేట్ అవ్వడానికి ఇది ఒక సర్టన్ టెంపరేచర్ కి వస్తుంది. సో అక్కడికి వచ్చి రెడీ అవ్వగానే ఫ్రాతింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. క్యాపుచినో చేయడానికి మిల్క్ ఫ్రాతింగ్ చేసుకుంటాను అండ్ ఈ బీకర్ లోపల పెట్టేసి మిల్క్ ఫ్రాతింగ్ చేయాలి. సో మిల్క్ అనేది నేను కోల్డ్ మిల్క్ తీసుకున్నాను, ఎందుకంటే ఈ ఫ్రాత్ అవుతుంటే దీంట్లో నుంచి స్టీమ్ వస్తుంది కదా, ఆ స్టీమ్ కి మిల్క్ కూడా వేడిగా అయిపోతుంది. సో ఫస్ట్ ఆన్ చేసి కొంచెం స్టీమ్ రిలీజ్ అవ్వనివ్వాలి ఇలా. సో ఫ్రాతింగ్ అయిపోయింది అండ్ పాలు కూడా వేడిగా అయినాయి. ఇప్పుడు ఏంటంటే ఎక్స్ప్రెసోలో దీన్ని పోర్ చేసేసుకుందాం. సో ఇది నా క్యాపుచినో అండ్ నేను ఇలా చేసుకుంటాను. సో పర్ఫెక్ట్ గా కుదిరింది నాకైతే. అండ్ దీంట్లో షుగర్ వేసుకోలేదు. సో షుగర్ వేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఏంటంటే ఫస్టే మనం ఇక్కడ ఎక్స్ప్రెసో తీసుకున్నాం కదా, అప్పుడే దాంట్లో షుగర్ వేసేసుకొని తీసుకుంటే వేడికి మంచిగా మిక్స్ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మిక్స్ చేస్తే ఏంటంటే దీంట్లో జనరేట్ అయిన స్పెషల్ ఫ్రాత్ ఏదైతే ఉందో అది పోతుంది అండ్ మనకు మంచి స్టార్బక్స్ ఏదో అక్కడ కాఫీ తాగే ఫీల్ అనేది అది కూడా మనం మిస్ అవుతాము. సో కాబట్టి దీన్ని మిక్స్ అయితే చేయను. ఇప్పుడు టేస్ట్ చేస్తా. దిస్ ఇస్ వెరీ నైస్. నాకు ఇలాగే ఎక్కువ స్ట్రాంగ్ గా ఉండదు, చాలా మైల్డ్ గా ఉంటే ఐ లవ్ ద కాఫీ. యూ వాంట్ మోర్ ఫ్రాత్ ఇంకా కావాలంటే మీరు ఇంకా కూడా కాఫీ మిక్స్ చేసుకున్న తర్వాత కూడా ఫ్రాతింగ్ చేసుకోవచ్చు. ఇది మా కాఫీ అయిపోయింది. ఇలా చేసుకుంటాం మేము కాఫీ. సో కాఫీ మషిన్ వచ్చిన తర్వాత మేకింగ్ కాఫీస్ బికమ్ సో ఈజీ ఫర్ అస్. సో ఎవ్రీథింగ్ ఇస్ రెడీ, జస్ట్ ఇలా పెట్టేసుకొని చేసేసుకొని వెళ్ళిపోవచ్చు అండ్ ఈజీ టు హ్యాండిల్, ఎవరైనా చేసుకోవచ్చు కూడా ఇది. సో కంప్లీట్ యూజ్ అయిన తర్వాత ఈ పౌడర్ అనేది మనం పడేసేయాలన్నమాట. ఈ పౌడర్ అనేది సో కాఫీ చేసుకొని తాగిన తర్వాత అంటే ఎక్సెస్ వాటర్ అనేది ఇక్కడ నుండి డ్రిప్ అవుతూ ఉంటది కదా, ఆ వాటర్ ఈ ట్రే లోపల ఇక్కడ కలెక్ట్ అవుతుంది. యూజ్ అయిన తర్వాత ఈ వాటర్ ని పడేసేయాలన్నమాట. తర్వాత క్లీన్ చేసుకొని ఫ్రెష్ గా మళ్ళీ పెట్టేసుకోవాలి. కాఫీ మషిన్ కి 1 year వారంటీ కూడా ఉంది. సో ఇది నేను అమెజాన్ లో కొనుక్కున్నాను. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో వాట్ ఎల్స్ వి వాంట్, ఇప్పుడైతే వీఆర్ రెడీ. తొందరగా కాఫీ ఫినిష్ చేసుకొని విల్ గో టు ద ప్రాక్టీస్. ఎప్పుడు బాబా గోల్డెన్ సీడ్ కావాలి అంటాడు. సో మధ్యలో 2-3 ఎపిసోడ్ గోల్డెన్ సీడ్ రాలే, కానీ మన లాస్ట్ ఎపిసోడ్ గోల్డెన్ సీడ్ వచ్చింది కదా, వీడి ఎంట్రీ ఇచ్చిండు దాంట్లోనే. హి ఇస్ లక్కీ చాంప్. సో మొత్తానికి థీమ్ కా తడక మా నీతోనే డాన్స్ 2.0లో నన్ను సపోర్ట్ చేయడానికి ఒక అక్క వచ్చింది. అక్క ఇప్పటివరకు ఏ రియాలిటీ షోలో డాన్స్ షోలో చేయలేదు. ఫస్ట్ టైం నేను ఫోన్ చేసి అడిగిన, అక్క ఇట్లా థీమ్ కా తడక చేస్తున్నాము, ప్లీజ్ నాతో చేస్తావా అంటే, ఎందుకు ప్లీజ్ నీతో 100% చేస్తా తమ్ముడు అని చెప్పి అక్క వచ్చింది. ఆ అక్కనే మా యానీ అక్క. అక్కతో తొక్కలేదు అన్నది. బిగ్ బాస్ లో రోజు ఇద్దరం కలిసి జబర్దస్త్ డాన్స్ చేస్తుంటే మాట్లాడుకుంటుండే, పొద్దుగా ఎంత చాయ్ తాకుంటే ఎన్ని మాటలు మాట్లాడుకుంటుండే, ఎన్నో మాట్లాడుకుంటుండే. నేను బయటికి వచ్చినప్పుడు బాగా బాధపడ్డ దాంట్లో యానీ అక్క ఒక అక్క, శ్రీరామ్, వాళ్ళు ఎంత బాధపడరో నాకు తెలుసు. అండ్ ఇంకోటి ఏంటంటే అక్క ఎప్పుడు జడ్జ్ ఉంటుంది, ఎప్పుడు ఒక డాన్స్ షోస్ కి జడ్జ్ గా పోతుంది అక్క.
కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ తమ్ముని కోసం అడగంగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అరే ఆల్వేస్ వెల్కమ్ అండ్ ఇట్స్ అ ప్లెజర్ ఎందుకంటే అయితే చాలా బాగా డాన్స్ చేస్తాడు మన విశ్వ అండ్ ఐ ఫీల్ లైక్ వై నాట్ ఇట్స్ జస్ట్ గెస్ట్ ఎంట్రీ బట్ ఈ గెస్ట్ ఎంట్రీలో మనం టీమ్ కా తడక ధమాకా తడక వేయాలని దట్స్ ఐ హోప్ యూ గైస్ విల్ లైక్ ఇట్. ఎస్ అండ్ ఇంకా మేము ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాము అండ్ ఏ సాంగ్స్ మీకు చూపిస్తాం తర్వాత స్టే ట్యూన్. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా ఎందుకంటే ఈ అక్కతో స్టెప్పులు కలపాలంటే అంత ఈజీ కాదు. అది గుర్తుందా మీ ఇద్దరు డాన్స్ చేసిండ్రు ఫస్ట్ బిగ్ బాస్ లా అపోజిట్ దివాళీకో దేనికో మీరు అక్కడ సైడ్ నేను ఇక్కడ ఆపోజిట్ కాంపిటీషన్ గా చేస్తాం ఆపోజిట్ గా బట్ ఈసారి ఇద్దరం కలిసి చేస్తాం వేరే కాంపిటీషన్ గా. సూపర్ పొచ్చమ్మ ఇష్టం చూడు అస్సలు తగ్గేదే లేదు. అక్క వచ్చింది ఫుల్ జోష్ వచ్చింది నాకు. I'ma let my hair down now. Wanna get down to my favorite sound. I'ma let you in real close. I know I shouldn't do this right. I'ma do it anyway. I kinda wanna lock this down. Wanna be loved, want your bad love. Wanna be loved, want your bad love. Wanna be loved, want your bad love. ఏంటి మమ్మీ ఎవడీడు? Put up all this bad love when all I want is more. So put me up against the wall like you ain't afraid to love me hard. Although I know we must come to an end. ఒక్క మాస్ మేడంతో వేయడమే కష్టం అంటే ఇంకొక మేడం వచ్చింది. నాకైతే చెమటలు కాడుతుంది. నేను వేసి చూసుకుంటా నాకు దేద్దడి పొచ్చమ్మ పొడి అలా డింగి చెక్క డింగి చెక్క. చేస్తున్నప్పుడు టెన్షన్ పడుతున్నా. ఫస్ట్ టైం నేను భయపడుతున్నా. ఫస్ట్ టైం ఇద్దరితో నేను నిజంగానే భయపడుతున్నా. అంటే ఏ స్టెప్ వేయాలా నాకు ఏం అర్థమవుతలేదు. ఇది కరెక్ట్ చెప్పింది. ఎవరికో కాంపిటీషన్ కాదు. చిట్టి గారు నేర్చేసుకుంది ఆల్రెడీ. ఈ అక్క కూడా నేర్చుకుంది. మధ్యలో నేనే అప్పడం ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ అట్లుంది. నాకు అన్ని బౌన్సర్లే ఉన్నాయి. నాకు ఏం అర్థమవుతలేదు. నాకు డాన్స్ ఏం అర్థమవుతలేదు. పిచ్చిలేస్తున్నది. ఒక సైడ్ ఆటం బాంబ్ అంటే ఇట్లా మామూలుగా ఇంత సౌండ్ తెలిస్తే ఇంకో సైడ్ సుత్తి బాంబ్ మధ్యలో అగ్గిపుల్ల. కానీ వెలిగించాలంటే కావాలి కదా. వెలిగించాలంటే అగ్గిపుల్ల కావాలి. అట్లా వెలిగించేటట్టు నేను చేయాలి. నేను చేసే డాన్స్ నేను ఏం చేస్తున్నా అర్థం కాక ఆయన చేస్తున్నాడు జంపింగ్. ఆయన స్ట్రెస్ బస్ట్ చేసుకుంటాడు. ఆయన స్ట్రెస్ 4 సాంగ్లు చెప్పాలి. మా ఇద్దరు కాదు ఇంకిద్దరు కూడా చెప్పాలి కదా. ఆలోచన చేస్తున్నాడు స్కిప్పింగ్ చేసుకుంటా. కానీ నువ్వు ఫస్ట్ టైం ఇంత టెన్షన్ పడుతున్నావు. నిజంగా టెన్షన్ పడుతున్నా. అంటే ఒక పార్ట్నర్ చేయడానికి వచ్చు. ఏమో ఇద్దరు సూపర్ పార్ట్నర్లని కొట్లాడుతుండ్రు. ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ నేర్చుకోండి.
జోష్ హౌస్ ద జోష్ మీరు చెప్పాలి. కోడి కూర చిల్లిగారు ఉంది కానీ తిన్న కోడి కూర చిల్లిగారు లేదు కానీ కొంచెం బ్రేక్ తీసుకొని పోయి తినేసి వస్తాము. సో ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసినాం. డే హాస్ కమ్. టుమారో మాకు కాంపిటీషన్ ఇంకా తడక ఇంకా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాము. షూర్ విల్ రాక్. సీ యూ టుమారో. బాయ్. స్టేజ్ మీదకి వచ్చేస్తే మేము ముగ్గురం మా టీమ్ కా తడకలా మేము ముగ్గురం వచ్చినాము. ఇంకో టీమ్ కా తడక మా వాడు పోయి మాట్లాడుతున్నాడు రాయల్ గారు. సో అక్కడ మహబూబు, యావరు, వాసంతితో పాటు మా బుడ్డోడు ఉన్నాడు. చారక తడక అయిపోయింది. మా ఇంకో టీమ్ కా తడక మీరు వచ్చి చారక తడక ఇంకొంతసేపట్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బాగానే ఉంటాం. స్టార్ట్ అయినాక రెట్లో ఉంటాం. మేము హర్యానా ఉండేవాళ్ళం కదా. మాకు వచ్చే డాన్స్ ఇద్దాము అనుకున్నాము. కానీ అయిపోయింది అంతా చేంజ్. మొన్న హర్యానా వచ్చినప్పుడు ఈ సేమ్ ఇదే చెప్పింది. మనం కొట్టుకుంటాం, లాస్ట్ కిల్లర్ అందరూ కలిసిపోతాం. తిట్టి అన్ని తిట్టిద్ది. తిట్టేదంతా తిడుతుంది. కరెక్ట్ సేమ్ ఫీలింగ్స్ అనమాట మా ఇద్దరిది కూడా. తిట్టేదంతా తిడుతుంది. మళ్ళీ నాకు అంతా అయిపోయింది రా షోలు అంతే. మరి ఫ్రెండ్స్ మళ్ళీ అంటుంది. గుడ్ పర్సన్ టు. ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు మాస్టర్. వాళ్ళిద్దరు ఇద్దరే ఇప్పటికి వచ్చేస్తారు. కొంచెం పర్ఫార్మెన్స్ అయిపోయి చెప్పండి. చిన్న పని ఉంది, నేను మళ్ళీ వస్తాను. ఏంటి విశ్వ, అప్పుడే వెళ్ళిపోతున్నావా? కాసేపు ఆగొచ్చు కదా. నేను అడగకపోయినా ఉంటాను కదా విశ్వ. అంతేగా.
గోల్డెన్ సీట్ వచ్చింది. ఉండండి, వాళ్ళు ఫోటో దిగుతుండ్రు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు ఇప్పుడు. సో మొత్తానికి మా అక్క వచ్చింది, మా గోల్డెన్ సీట్ తీసుకొచ్చింది. అక్క థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ డిజర్వింగ్ పీపుల్ వీళ్ళు చాలా బాగా చేశారు. అండ్ ఐమ్ లక్కీ టు డాన్స్ విత్ దీస్ వండర్ఫుల్ డాన్సర్స్. ఐ రియల్లీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ, నీకు థ్యాంక్ యూ. అడగంగానే వచ్చినావు, నిజంగా థ్యాంక్ యూ. I miss you guys. And this girl is amazing. I know about Vishwa. This girl is amazing, very hard worker. I love them. సో మళ్ళీ మా గోల్డెన్ మ్యాన్ కి గోల్డెన్ సీట్ వచ్చేసింది. కంగ్రాచులేషన్. అంటే మా గోల్డెన్ లెగ్ ఉన్న ఉమెన్ ఎప్పుడు నా బుడ్డన ఉంటారు కాబట్టి మా హార్డ్ వర్క్ ఆ దేవుడు దయ. మా హార్డ్ వర్క్ ఇవన్నీ తర్వాత మీ హార్డ్ వర్క్ ఫస్ట్ ఇట్స్ బ్లెస్సింగ్ అండ్ హార్డ్ వర్క్. ఎంత హార్డ్ వర్క్ చేసినా స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయాలంటే దేవుడు దయ ఉండాలి. రియల్లీ థ్యాంక్ గాడ్ ఫర్ దట్. సో ఇంత హార్డ్ వర్క్ చేసినందుకు దాని అవుట్పుట్ ఇంత బ్యూటిఫుల్ గా వచ్చింది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు వీళ్ళని డిస్టర్బ్ చేయలేను బికాజ్ మీ అందరికి తెలుసు మళ్ళీ ఈరోజు సెకండ్ ఎపిసోడ్ కూడా ఉంటుంది. బట్ ఈరోజు వ్లాగ్ ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్. చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ చేస్తున్నారు. ఏంది ఆవేశం తట్టుకోలేకపోతున్నాను అక్క.